హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాక్లెట్ విప్డ్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ చాక్లెట్ విప్డ్ క్రీమ్ చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ చాక్లెట్ విప్డ్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ చాక్లెట్ విప్డ్ క్రీమ్ కోసం మనకి ఫస్ట్గా కావాల్సినవి చాక్లెట్ చిప్స్ అండి. ఈ చాకో చిప్స్ మీకు మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయి. మీరు విప్డ్ క్రీమ్ కోసం ఇలా చాక్లెట్ చిప్స్ని తీసుకోవచ్చు, లేదంటే డార్క్ చాక్లెట్ని కూడా తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు, మీరు ఏది తీసుకున్నా సరే 1/3 కప్ తీసుకోవాలి. 1/3 కప్ చాక్లెట్ చిప్స్ని కానీ లేదా గ్రేట్ చేసిన డార్క్ చాక్లెట్ని 1/3 కప్ వరకు తీసుకుని ఇలా డబుల్ బాయిల్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇది మెల్లగా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇది మెల్ట్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది, 5 to 10 minutes వరకు టైం పడుతుంది. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండడం వల్ల చాక్లెట్ తొందరగా మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా చాక్లెట్ చిప్స్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. హెవీ విప్పింగ్ క్రీమ్ కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ కానీ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇలా లో స్పీడ్లో 2 minutes పాటు బీట్ చేసుకున్న తర్వాత మీడియం స్పీడ్లో నెక్స్ట్ 1 minute పాటు బీట్ చేసుకుని ఆ తర్వాత హై స్పీడ్లో 2 minutes పాటు బీట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ ఇలా బ్లెండ్ చేసే ముందు విప్పింగ్ క్రీమ్ కొద్దిగా చల్లగా ఉండేలాగే చూసుకోవాలి. కేక్ ఫ్రోస్టింగ్ కోసం ఇలా విప్పింగ్ క్రీమ్ అయితేనే మీకు టేస్ట్ బాగుంటుంది, అలాగే డెకరేషన్కి కూడా మీకు వీలుగా ఉంటుంది. హెవీ క్రీమ్ అయితే మీకు విప్డ్ క్రీమ్ రెడీ అవడానికి చాలా టైం పడుతుంది. మీరు విప్డ్ క్రీమ్ తయారు చేయాలి అనుకుంటే కంపల్సరీ విప్పింగ్ క్రీమ్నే తీసుకోండి. ఈ విప్పింగ్ క్రీమ్ మీకు మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది. బేకరీ ఐటమ్స్ దొరికే షాప్స్లో మీకు ఈ విప్పింగ్ క్రీమ్ అవైలబుల్గానే ఉంటుంది, లేదా మీకు అమూల్ బ్రాండ్లో కూడా విప్పింగ్ క్రీమ్ అవైలబుల్గానే ఉంటుంది. ఇలా విప్డ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పీక్స్ షార్ప్గా ఉండాలి. నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న విప్డ్ క్రీమ్లో ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని వేసుకోవాలి. మెల్టెడ్ చాక్లెట్ వేసిన తర్వాత ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. 1 minute పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. 1/4 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ కోకోవా పౌడర్ని 1 స్పూన్ వరకు వేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఈ విప్డ్ క్రీమ్ కొద్దిగా డార్క్ కలర్ ఉండడానికి నేను ఇలా 2 వేస్తున్నాను. కోకోవా పౌడర్ని వేస్తున్నాను, అలాగే చాక్లెట్ చిప్స్ని కూడా యూజ్ చేశాను. మీరు విప్డ్ క్రీమ్ ఎక్కువ కలర్ ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటే చాక్లెట్ చిప్స్ని కానీ లేదా కోకోవా పౌడర్ని కానీ ఏదో ఒకటి స్కిప్ చేసేయచ్చు. చాక్లెట్ చిప్స్ని అలాగే కోకోవా పౌడర్ని 2 యూజ్ చేసినట్లయితే ఈ విప్డ్ క్రీమ్ కొద్దిగా డార్క్ కలర్లో ఉంటుంది. లేదంటే ఈ విప్డ్ క్రీమ్ లైట్ కలర్లో ఉన్నా పర్వాలేదు అనుకుంటే మీరు ఏదైనా ఒకటి వేస్తే సరిపోతుంది. మధ్యలో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్టిఫ్ పీక్స్ రావాలి, అంటే మీకు పీక్స్ చాలా షార్ప్గా ఉండాలి. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా షార్ప్ పీక్స్ వచ్చేస్తే మీకు ఈ విప్డ్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయినట్లే. విప్డ్ క్రీమ్ చల్లగా లేకపోయినా లేదు అంటే వెదర్ మరీ వేడిగా ఉన్నా కూడా ఇలా స్టిఫ్ పీక్స్ రావు. అలాంటప్పుడు మీరు ఒకసారి ఫ్రీజర్లో 10 minutes పాటు పెట్టి ఆ తర్వాత మళ్ళీ బీట్ చేసుకుంటే మీకు ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేస్తాయి. ఇలా మీకు బౌల్ టర్న్ చేసినా కూడా విప్డ్ క్రీమ్ కింద పడిపోకూడదు, ఇలా స్టిఫ్గానే బౌల్లో ఉండాలి, కదలకుండా. నెక్స్ట్ మీకు కేక్ మీద డెకరేట్ చేయడానికి ఇలా మీకు కోన్స్ అవైలబుల్గానే ఉంటాయి మార్కెట్లో. నాజిల్స్ అలాగే ఇలాగ కవర్ కోన్స్ మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో అందులో ఒక కోన్ తీసుకుని ఇలా చివరిని కట్ చేసుకుని నాజిల్స్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఈ నాజిల్స్ బయట మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయి, లేదంటే మీకు ఆన్లైన్లో కూడా ఉంటాయి. మీకు వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను. నెక్స్ట్ ఇలా కోన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక కప్లోకి కోన్ పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్న విప్డ్ క్రీమ్ని వేసుకోవాలి. సో ఇలా విప్డ్ క్రీమ్ వేసుకున్న తర్వాత పైన కవర్ని బాగా ట్విస్ట్ చేసి ఫోల్డ్ చేసి టైట్గా పట్టుకోవాలి. ఈ నాజిల్ రోజ్ నాజిల్ అన్నమాట. సో ఇలా చాలా సింపుల్గా విప్డ్ క్రీమ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చాక్లెట్ విప్డ్ క్రీమ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.